బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి వరుస చిత్రాల్లో నటిస్తూ ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్తో దూసుకుపోతుంది. అలాగే అనసూయ అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే గతంలో విజయ్ దేవరకొండతో ఏదో వివాదం ఉన్నట్లు అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయి కెరీర్పై ఫోకస్ పెట్టింది. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మరోసారి బూత్ పదం ప్రయోగించాడు. దీంతో మరోసారి అనసూయ టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రీసెంట్గా తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ల కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిజీగా తిరిగాడు. అలవాటు ప్రకారం ఆ ప్రమోషన్లలో నోరు జారాడు, బూత్ పదాన్ని ప్రయోగించాడు. అలా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ వాడిన బూత్ పదంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ హీరోపై నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వాగడం, ఆ తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారంటూ PR మాఫియాతో సింపతి డ్రామాలు ఆడడం, మళ్ళీ అందులోనూ అనసూయను లాగడం విజయ్ దేవరకొండకు బాగా అలవాటైపోయిందంటూ ఓ నెటిజన్ కాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు. ఈ కామెంట్పై అనసూయ స్పందించింది. ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో తను చాలాసార్లు చెప్పి వదిలేశానంటూ, ఈ ట్వీట్ను కూడా ఇప్పుడు వారు స్వార్థానికే వాడుకుంటారంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొన్నాళ్లుగా సద్దుమణిగింది అనుకున్న వివాదం మళ్ళీ చెలరేగిందా అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో లేక ఇంకేమైనా మలుపు తిరుగుతుందో అన్నది.